ఫస్ట్ పిల్లలకి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తూ వస్తాను. సో ఏంటి లింగ్విస్టిక్ ఒకటే రాస్తాను, మీరు కూడా దాన్ని రాసుకోండి. లింగ్విస్టిక్ స్కిల్స్ అంటే లింగ్వా అంటే లాంగ్వేజ్, నాలుగట లాటిన్ పదంలో నాలుగని లింగ్వా లాంగ్వేజ్ కి సంబంధించింది. లింగ్విస్టిక్ స్కిల్స్ అంటే భాష నైపుణ్యం. అంటే కొంతమంది ఒక భాషని అర్థమైన దాన్ని అద్భుతంగా చెప్పగలరు. ఇప్పుడు చెప్పే ఎవరైనా మీ ఆల్సో కౌన్సిలర్స్, టీచర్స్, వీళ్ళందరూ కవులు, రచయితలు, వీళ్ళందరూ లాంగ్వేజ్ స్కిల్స్ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయండి. లింగ్విస్టిక్ స్కిల్స్ అంటారు. ఇది ఒక ఇంటెలిజెన్స్. అంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. మీకు వీళ్ళు ఎవరైనా చాలా చక్కగా మాట్లాడుతుంటారు, వచ్చిన ఆన్సర్ బాగా చెప్తారు. టీచర్ ఏమైనా అడిగితే వాళ్ళ ఫీలింగ్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అమ్మ మీ ఇంట్లో మీ పిల్లవాడు ఇలా ఉన్నాడు, వాళ్ళకున్నది లింగ్విస్టిక్ స్కిల్ అండి. అంటే చాలా బాగా వాళ్ళు చెప్పాలనుకున్నది 10 మందికి అర్థమయ్యేంత అద్భుతంగా చెప్పగలరు. లింగ్విస్టిక్ స్కిల్స్ మీ పిల్లలకు ఉంటే, మీకుంటే, మీరు రచయితగా, కవులుగా, ఒక జర్నలిజం రాస్తుంటారు కదా, ఆ విధంగా ఒక టీచర్స్గా, నాయకులుగా, రాజకీయాల్లో నాయకులుగా, ఇంకా ఈ విధమైనవన్నింటిలోనూ చాలా అద్భుతంగా రాణించగలరు. మన న్యూస్ రిపోర్టర్స్ చూస్తుంటామా, యాంకరింగ్ చేస్తుంటారా? సో ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైన ఉన్నాయి. వీటన్నిటిలోనూ అద్భుతంగా రాణించగలిగే ఇంటెలిజెన్స్ లింగ్విస్టిక్ స్కిల్స్, లాంగ్వేజ్. ద సెకండ్ వన్ లాజికల్ స్కిల్. వాట్ ఈస్ లాజిక్? లాజిక్ అంటే ఏంటి? తర్కం. ఇదెందుకు అని ప్రశ్నిస్తుంది. లాజికల్ స్కిల్స్ అంటే ఏంటి? ఒక ప్రిన్సిపల్స్ ని, ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని పనిచేసేది లాజికల్ స్కిల్స్. అంటే ఆ లాజికల్ స్కిల్ ఉన్న పిల్లలకి సైన్స్, మ్యాథ్స్ బాగా అర్థమవుతుంది. మ్యాథ్స్ వాడు చేస్తుంటే వాడికి బాగా అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మ్యాథమెటిక్స్, కొంతమంది పిల్లలు ఇబ్బంది పడతారు. లెక్కలు రానంత మాత్రాన వాళ్ళని పనికి మాలిన వాళ్ళగా చూడొద్దండి ప్లీజ్. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ద టీచర్స్ అండ్ పేరెంట్స్. అంటే చేప ఉంటే చేపని నీళ్ళలో వదిలితే అది అద్భుతంగా ఎగుతుంది. చేపను బయటికి తీసుకొచ్చి చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? ప్లీజ్ అండర్స్టాండ్ దర్ కోర్ ఇంటెలిజెన్స్. లెక్కలు రానంత మాత్రాన జీవితంలో పనికి రాని వాడు కాదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా తక్కువగా కావద్దండి. బట్ అండర్స్టూడ్ టు ద స్టూడెంట్స్, మీరు 10th వరకు కంపల్సరీ చదవాలి. కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ ఆర్గన్. ఏది ట్రైన్ చేసినా అది అద్భుతంగా నేర్చుకోగలుగుతుంది. మీరు 10th వరకు కంపల్సరీ కాబట్టి ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకుండా మ్యాథ్స్లో మీరు పాస్ కాగలరు, 100 మార్క్స్ తెచ్చుకోగలరు. అది గెటింగ్ మీ. తర్వాత మీరు ఇంకా 10th తర్వాత 15 ఏళ్ళ ఇక్కడికి, తర్వాత 25 ఏళ్ళ జీవితం ఉంది. మీరు అద్భుతంగా రాణించాలంటే ఏ పని చేస్తే మీరు అలసిపోరో, ఏ పని చేస్తే మీకు ఆనందం కలుగుతుందో ఆ ప్రొఫెషన్ మీరు ఎన్నుకోవాలి. బేసింగ్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్. అండ్ ఇట్స్ ఎ పాయింట్ టు ద పేరెంట్స్ ఆల్సో. అంటే మ్యాథ్స్ చదివితే, ఇంజనీర్ అయితే ప్యాకేజీలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వస్తుంది అని పిల్లలని బలవంతంగా తోసి వాళ్ళని సర్ప్రైజ్ చేసి వాళ్ళని మనం తీసుకొని వెళ్తే ఆ పిల్లల్ని మన ఇంటికి తిరిగి రాలి. కార్పొరేట్ సెక్టర్లో లక్షలు కట్టిన రోజు వీల్ క్యాల్కులేట్ విత్ అవర్ మనీ. ప్లీజ్ అండర్స్టాండ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, అండర్స్టాండ్ దర్ కోర్ ఇంటెలిజెన్స్. సో ఎవరికైతే లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో, సైన్స్, మ్యాథ్స్ వాళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకోగలరు. వాళ్ళు ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, వీళ్ళు బాగా జీవితంలో రాణిస్తారు. Are you all with me? Yes? Right.